హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం టోటల్ అక్టోబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా అయితే చూద్దాం. ఆల్రెడీ జనవరి నుండి సెప్టెంబర్ మంత్ దాకా ఈ విధంగా సింగిల్ మంత్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరన్నా చూడడం వల్ల ఉంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడొచ్చు. మొట్టమొదటిగా అక్టోబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు చూద్దాం. దినేష్ కుమార్ కారా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా రజనీష్ కుమార్ ప్లేస్లో మనకి దినేష్ కుమార్ కారా అయితే నియమితులవడం జరిగింది. సో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అపాయింటెడ్ చరణ్జీత్ సింగ్ అట్రా యాజ్ ఇట్స్ న్యూ సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిఎఫ్ఓగా చరణ్జీత్ సింగ్ అట్రాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, ఎంఏ గణపతి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బీసీఏఎస్. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా ఎం గణపతిని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెటప్ ఏ స్క్రీనింగ్ ప్యానల్ టు ఎగ్జామిన్ ఆల్ చైనీస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ హెడెడ్ బై ద హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా. హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నేతృత్వంలో చైనా విదేశీ పెట్టుబడుల ప్రతిపాదనలన్నింటినీ కూడా పరిశీలించడానికి భారత ప్రభుత్వం స్క్రీనింగ్ ప్యానల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి హెడ్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా. నెక్స్ట్, గవర్నమెంట్ అపాయింట్స్ ఎం రాజేశ్వరరావు యాజ్ ద న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్గా రీసెంట్గా ఎం రాజేశ్వరరావుని అయితే ప్రభుత్వం నియమించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 25th గవర్నర్ 25వ గవర్నర్గా మనకి ప్రజెంట్ శక్తికాంత్ దాస్ అయితే ఆర్బీఐ గవర్నర్గా ఉండడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. ఆ 4లో ఒక పొజిషన్ అయితే మొన్నటిదాకా వేకెంట్గా ఉంది. ఆ ప్లేస్లోనే ఎం రాజేశ్వరరావు అయితే రీసెంట్గా నియమితులయ్యారు. సో మొత్తం 4 డిప్యూటీ గవర్నర్స్ ఒకసారి చూసినట్లయితే ఎం రాజేశ్వరరావు, బీపీ కనుంగో, మహేష్ కుమార్ జైన్, మైకేల్ త్రివాత్ర పాత్ర. ఓకే, ఈ 4 కూడా ఆర్బీఐ యొక్క డిప్యూటీ గవర్నర్స్. నెక్స్ట్, జె వెంకట్రాము హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీ. మనకి జె వెంకట్రామును ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్, నీలేష్ షా హ్యాస్ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఏఎంఎఫ్ఐ, అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. సో ఈ భారతదేశంలో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ చైర్మన్గా నీలేష్ షాన్ అయితే తిరిగి ఎన్నిక చేయడం జరిగింది. నెక్స్ట్, ఆర్కే చిబ్బర్ సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ గెట్స్ ద అనదర్ 6 months ఎక్స్టెన్షన్. ఆర్కే చిబ్బర్కు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ సీఎండీగా మరో 6 నెలల పాటు పొడిగింపు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గెట్స్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఫాలోయింగ్ ద డెత్ ఆఫ్ రామ్విలాస్ పాస్వాన్. మనకి కేంద్ర మంత్రి రామ్విలాస్ పాస్వాన్ గారు రీసెంట్గా చనిపోవడం వల్ల ఆయన మరణాంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఈ వినియోగదారుల వ్యవహారాలు మరియు ఆహారము మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మనకి ప్రజెంట్ పీయూష్ గోయల్ గారి దగ్గర ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఓకే రైల్వే శాఖ, అలాగే వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా అయితే ఉన్నారు. ఇప్పుడు అడిషనల్గా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వినియోగదారుల వ్యవహారాల మంత్రి మరియు ఆహారం మరియు ప్రజా పంపిణీ కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, వీటన్నిటికీ ప్రజెంట్ మనకి మినిస్టర్ ఎవరు అంటే పీయూష్ గోయల్. నెక్స్ట్, యశ్వర్ధన్ కే సింహా అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. యశ్వర్ధన్ కే సింహా మనకి కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చైర్మన్గా నియమితులవడం జరిగింది. సో న్యూ సిఐసి ఎవరు అంటే యశ్వర్ధన్ కే సింహా. నెక్స్ట్, శశిధర్ జగదీశన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఇఓ అండ్ ఎండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రమ్ 27th October 2020 బై రీప్లేసింగ్ ద ఆదిత్య పూరి. మనకి ఆదిత్య పూరి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓగా వర్క్ చేసేవారు. ఆయన స్థానంలో శశిధర్ జగదీశన్ 27 October 2020 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నూతన సిఇఓ మరియు ఎండిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, సుశీల్ కుమార్ సింఘాల్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ సోల్మాన్ ఐలాండ్స్. సోల్మాన్ దీవుల్లో తదుపరి రాయబారిగా సుశీల్ కుమార్ సింఘాల్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, నీనా మల్హోత్రా అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ టు ద రిపబ్లిక్ ఆఫ్ శాన్ మరీనో రిపబ్లిక్ రాయబారిగా నీనా మల్హోత్రా అయితే నియమితులయ్యారు.
నెక్స్ట్ బీమల్ జుల్కా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ FIFS. అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్కి సంబంధించి చైర్మన్గా మనకి మాజీ CIC అయిన బీమల్ జుల్కా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ లూయిస్ ఆర్స్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బొలివియా నూతన అధ్యక్షునిగా లూయిస్ ఆర్స్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ ఆల్ఫా కోండే ఎలక్టెడ్ యాజ్ ద థర్డ్ టర్మ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ గినియా. ఆల్ఫా కోండే వచ్చి మనకి గినియా అధ్యక్షునిగా 3వసారి అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వేవెల్ రామ్ కలావన్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సీచెల్స్ దేశానికి సంబంధించి అధ్యక్షునిగా భారత సంతతికి చెందిన వేవెల్ రామ్ కలావన్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ బిషర్ అల్ కసాన్వే హీస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జోర్డాన్. ఓకే, బిషర్ అల్ కసాన్వే జోర్డాన్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికవడం జరిగింది. సో జోర్డాన్ యొక్క కింగ్ వచ్చి ప్రజెంట్ అబ్దుల్ టూబ్ ఇబిన్ అల్ హుసేన్, అలాగే క్యాపిటల్ వచ్చి అమాన్, కరెన్సీ వచ్చి జోర్డానియన్ దినార్. నెక్స్ట్ జెసిందా ఆర్డెన్ విన్స్ ద సెకండ్ టర్మ్ యాజ్ ద న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్. న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా జెసిందా ఆర్డెన్స్ వచ్చి 2వసారి గెలుపొందడం జరిగింది. న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చి విల్లింగ్టన్, కరెన్సీ వచ్చి న్యూజిలాండ్ డాలర్. నెక్స్ట్ అక్టోబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ చూద్దాం. టాటా ట్రస్ట్ కంపెనీ అపాయింట్స్ రోహిత్ శర్మ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. టాటా ట్రస్ట్ కంపెనీ వచ్చి రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ బెంగాల్ పెరల్స్ హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ అపాయింట్స్ సౌరవ్ గంగోలీ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. బెంగాల్ పెరల్స్ అనే హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ మనకి BCCI ప్రెసిడెంట్ అలాగే మాజీ ఇండియన్ క్రికెటర్ అయిన సౌరవ్ గంగోలీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. నెక్స్ట్ వేగా కంపెనీ అపాయింటెడ్ రోహిత్ శర్మ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. వేగా కంపెనీ తన బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మను అయితే నియమించడం జరిగింది. సో టాటా ట్రస్ట్ అలాగే వేగా రెండింటికి కూడా అక్టోబర్లో రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికయ్యారు. LG ఎలక్ట్రానిక్స్ హ్యాస్ నేమ్డ్ ద లూయిస్ హ్యామిల్టన్ ఏ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ ఇట్స్ హోమ్ సొల్యూషన్స్ బ్రాండ్. LG ఎలక్ట్రానిక్స్ కంపెనీ వచ్చి తన హోమ్ సొల్యూషన్స్ బ్రాండ్కి సంబంధించి గ్లోబల్ అంబాసిడర్గా ఫార్ములా 1 రేసర్ అయిన లూయిస్ హ్యామిల్టన్ ఎంపిక చేయడం జరిగింది. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ సెల్లో గ్రూప్ హ్యాస్ అపాయింటెడ్ అమితాబ్ బచ్చన్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. గృహోపకరణాల తయారీ సంస్థ సెల్లో గ్రూప్ వచ్చి తన బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్ బచ్చన్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ పార్లో అగ్రో హ్యాస్ రోప్డ్ ద ప్రియాంక చోప్రా జోనస్ యాజ్ ద నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద బీఫీస్. పార్లో అగ్రో కంపెనీ తన యొక్క బీఫీస్ కోసం జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక చోప్రా జోనస్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ కాన్స్టాంటియా డీటా హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద అంబాసిడర్ ఫర్ ద వరల్డ్ అథ్లెటిక్స్ హాఫ్ మ్యారథాన్ ఛాంపియన్షిప్ ఇండియా 2020. కాన్స్టాంటియా డీటాను ప్రపంచ అథ్లెటిక్స్ హాఫ్ మ్యారథాన్ ఛాంపియన్షిప్ ఇండియా 2020కు రాయబారిగా అయితే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ మింత్రా హ్యాస్ అనౌన్స్డ్ ద యూట్యూబర్ భువన్ బామ్ యాజ్ ద ఫస్ట్ డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్. మింత్రా కంపెనీ తన మొదటి డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్గా యూట్యూబర్ భువన్ బామ్ను అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ బ్యాడ్మింటన్ బ్రాండ్ ట్రాన్స్ఫార్మ్. చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ను భారతదేశం యొక్క మొదటి బ్యాడ్మింటన్ బ్రాండ్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నిక చేశారు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ అమితాబ్ బచ్చన్ ఫర్ ద కస్టమర్ అవేర్నెస్ క్యాంపెయిన్. కస్టమర్ల అవగాహన కార్యక్రమానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమితాబ్ బచ్చన్ అయితే నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అజింక్య రహానే హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ అండ్ అడ్వైజర్ ఆఫ్ హడిల్ కంపెనీ అనేది స్పోర్ట్స్ టెక్ అండ్ ఈవెంట్ స్టార్టప్ కంపెనీ. సో ఈ స్పోర్ట్స్ టెక్ అండ్ ఈవెంట్ స్టార్టప్ కంపెనీ అయిన హడిల్కు అజింక్య రహానేను బ్రాండ్ అంబాసిడర్ మరియు సలహాదారునిగా అయితే నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ భారత్ పే కంపెనీ అపాయింటెడ్ 11 క్రికెటర్స్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. మీరు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు. భారత్ పే పేమెంట్ సంస్థ ఏదైతే ఉందో 11 మంది క్రికెటర్లను అయితే బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఆ 11 మంది ఒకసారి చూసినట్లయితే రోహిత్ శర్మ, సురేష్ రైనా, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, KL రాహుల్, మహ్మద్ షామి, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, సంజు శాంసన్, యజేంద్ర చాహల్, శుభమ్ గిల్ ఈ 11 మందిని కూడా భారత్ పే అంబాసిడర్గా నియమించింది. ఓకే, ఒకసారి అక్టోబర్ మంత్లో ఉన్న బ్రాండ్ అంబాసిడర్లు రివిజన్ చూసినట్లయితే బెంగాల్ పెరల్స్ కంపెనీ సౌరవ్ గంగోలీ, వేగా మరియు టాటా ట్రస్ట్ కంపెనీ రోహిత్ శర్మ, LG ఎలక్ట్రానిక్స్ లూయిస్ హ్యామిల్టన్, సెల్లో గ్రూప్ అమితాబ్ బచ్చన్, అలాగే కస్టమర్ అవేర్నెస్ క్యాంపెయిన్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమితాబ్ బచ్చన్ను నియమించింది. పార్లో కంపెనీ ఆగ్రో బీఫీస్కు ప్రియాంక చోప్రా,
వరల్డ్ అథ్లెటిక్స్ హాఫ్ మ్యారథాన్ ఛాంపియన్షిప్కి సంబంధించి కాన్స్టాంటినా డీటా, మింత్రా కంపెనీ ఫస్ట్ డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్గా యూట్యూబర్ భువన్ బామ్, ట్రాన్స్ఫార్మ్ కంపెనీ వచ్చి ఫస్ట్ ఇండియన్ బ్యాడ్మింటన్ బ్రాండ్ చేతన్ ఆనందను, అలాగే హడిల్ స్పోర్ట్స్ టెక్ అండ్ ఈవెంట్ స్టార్టప్ కంపెనీ వచ్చి అజింకా రహానాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అక్టోబర్లోనే ఒకసారి చూసినట్లయితే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా, ఐబీఐ చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్జీ, ఐపీబీబీ ఎండీ అండ్ సీఈఓగా జె వెంకటరాము, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఎం రాజేశ్వరరావు నియమితులవడం జరిగింది. ఈ 4 అయితే అక్టోబర్లో మనకి చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. నెక్స్ట్ అక్టోబర్ మంత్లో ఉన్న అవార్డ్స్ అయితే చూద్దాం. నోబెల్ ప్రైజ్ సంబంధించి అక్టోబర్ ప్రైజ్లో ఏదైతే విడుదల చేశారో దీనికి సంబంధించి నేను విన్నర్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్తో సపరేట్గా ఒక వీడియో చేశాను. అవి మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూడొచ్చు. నెక్స్ట్ రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ 2020 దీన్నే మనకి ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ప్రాక్టికల్ అండ్ ఎక్స్ప్లోరరీ సొల్యూషన్స్ టు ద మోస్ట్ అర్జెంట్ ఛాలెంజెస్ ఫేసింగ్ ద వరల్డ్ టుడే. సో దీనికి సంబంధించి ఎవరైతే మనకి మోస్ట్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సొల్యూషన్స్ ప్రాక్టికల్గా ఇచ్చిన వాళ్ళకి మనకి రైట్ లైవ్లీహుడ్ అవార్డుని అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ మనకి 2020లో 4 అవార్డ్స్ అయితే ఇచ్చారు. ఒకరు నస్రీన్ సొటౌడే ఫ్రమ్ ఇరాన్, అలాగే సెకండ్ పర్సన్ వచ్చి బ్రయాన్ స్టీవెన్సన్ యుఎస్ఏ, అలాగే థర్డ్ పర్సన్ వచ్చి లోటీ కనింగ్హామ్ రే నికరాగువా, అలాగే మనకి బెలారస్కు చెందిన అలెస్ బియాలిడిసికి. ఓకే, సో ఈ 4 కూడా మనకి రైట్ లైవ్లీహుడ్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐఏసీసీ హ్యాస్ ప్రెజెంటెడ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ టు రతన్ టాటా. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చి రతన్ టాటాకు జీవితకాల సాఫల్య పురస్కారం అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ రాజ్యసభ ఎంపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ సంజయ్ సింగ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద గాంధీ అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ బై ద మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్. మహాత్మా గాంధీ నేషనల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గాంధీ అవార్డుకు రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైన సంజయ్ సింగ్ ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 ముఖేష్ అంబానీ టాప్స్ ద 9th కన్సిక్యూటివ్ ఇయర్. మనకి ఐఐఎఫ్ఎల్ వెల్త్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 ప్రకారం చూసుకుంటే వరుసగా 9వ సంవత్సరం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఐఎస్ చాహల్ హానర్డ్ విత్ ద గ్లోబల్ కోవిడ్ క్రూసేడర్ అవార్డ్ 2020. ఓకే, ముంబై మున్సిపల్ కమిషనర్ ఐఎస్ చాహల్కు గ్లోబల్ కోవిడ్ క్రూసేడర్ అవార్డు 2020తో సత్కరించడం జరిగింది. నెక్స్ట్ బ్రిటన్స్ ప్రిన్స్ విలియం అండ్ సర్ డేవిడ్ అటెన్బోరో లాంచ్డ్ ద ఎర్త్ షాట్ ప్రైజ్ అండ్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ అట్ సపోర్ట్ ద క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పులకు సంబంధించి మద్దతుగా బ్రిటన్ ప్రిన్స్ విలియం మరియు సర్ డేవిడ్ అటెన్బోరో ది ఎర్త్ షాట్ ప్రైజ్ పర్యావరణ పురస్కారం అయితే ప్రారంభించడం జరిగింది. సో నోబెల్ ప్రైజెస్ ఏ విధంగా అయితే ప్రతి ఇయర్ ఇస్తారో అదేవిధంగా ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ని కూడా డిఫరెంట్ కేటగిరీస్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్ నోటెడ్ ఒడియా పోయెట్ నిత్యానంద్ నాయక్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ సర్లా పురస్కార్. ప్రఖ్యాత ఒడియా కవి నిత్యానంద్ నాయక్ అయితే ప్రతిష్టాత్మక సర్లా పురస్కారం కోసం ఎంపిక అవడం జరిగింది. సో సర్లా పురస్కారం విజేత ఎవరు అంటే రీసెంట్గా నిత్యానంద్ నాయక్. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఘనా హ్యాస్ వన్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020. బ్యాంక్ ఆఫ్ ఘనాకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020 అయితే లభించడం జరిగింది. నెక్స్ట్ ఐశ్వర్య శ్రీధర్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద 2020 వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. 2020 వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు అంటే ఐశ్వర్య శ్రీధర్. నెక్స్ట్ డాక్టర్ సతీష్ మిశ్రా బ్యాగ్డ్ ద డాక్టర్ తులసీదాస్ చంగ్ అవార్డ్ 2020. ఓకే, డాక్టర్ తులసీదాస్ చంగ్ అవార్డ్ 2020 విజేత ఎవరు అంటే డాక్టర్ సతీష్ మిశ్రా. నెక్స్ట్ ఇండియా మేడ్ మంగ్దేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ భూటాన్ విన్స్ ద టాప్ యూకే ఇంజనీర్స్ బాడీ అవార్డ్. భూటాన్లో భారతదేశానికి చెందిన మంగ్దేచు జల విద్యుత్ ప్రాజెక్ట్ వచ్చి అగ్రశ్రేణి యూకే ఇంజనీర్స్ బాడీ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఓంపూరి అవార్డెడ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ పోస్టుమస్లీ ఎట్ ద ఐఏఎఫ్ఎఫ్బి 2020. ఐఏఎఫ్ఎఫ్బి 2020లో మరణాంతరం జీవిత సాఫల్య పురస్కారానికి ఓంపూరిని ఎంపిక చేయడం జరిగింది. సో పోస్టుమస్లీ అంటే అర్థం ఏంటి అంటే మరణాంతరం ఇచ్చే అవార్డు అని అర్థం. సో ఈ ఐఏఎఫ్ఎఫ్బి ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ బాట్సాన్. ఇది మనకి ఈ బాట్సాన్ యుఎస్ఏలో అయితే కండక్ట్ చేశారో ఇందులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి మనకి ఓంపూరిని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ అంజర్
Musteen Ali, 6-year-old Bangladesh boy, wins the special prize in global art competition organized by the Indian Council of Cultural Relation ICCR. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్ నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కాంపిటీషన్లో 6 ఏళ్ల బంగ్లాదేశ్ కుర్రాడైన అంజర్ ముస్తీన్ అలీ ప్రత్యేక బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ జాజిన్ వర్గీస్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్ 2020 ఇన్ ద మెడికల్ ఇన్నోవేషన్ కేటగిరీ. వైద్య ఆవిష్కరణ విభాగంలో డాక్టర్ జాజిన్ వర్గీస్కు 2020 ప్రపంచ అత్యుత్తమ యంగ్ పర్సన్గా ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ Trifid Praveen Krishna bags the CEO of the Year and Visionary Leadership Award. Trifid మేనేజింగ్ డైరెక్టర్ ఎండీకి ప్రవీణ్ కృష్ణకు CEO ఆఫ్ ద ఇయర్ మరియు విజనరీ లీడర్షిప్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ అక్టోబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అయితే చూద్దాం. On the 2nd October 2020, on the occasion of 151 birth anniversary of Mahatma Gandhi, Manish Sisodia, the Deputy CM of Delhi, launched the coffee table book Bapu the Unforgettable. అక్టోబర్ 2, 2020న మహాత్మా గాంధీ 151వ జన్మదినం సందర్భంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బాపు ది అన్ఫర్గెటబుల్ అనే పేరుతో కాఫీ టేబుల్ బుక్ పుస్తకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో కొన్ని బుక్స్ అనేవి మనకి కంపైలేషన్స్ టైప్లో ఉంటాయి. దానికి ఆథర్ అయితే ఎవరో ఉండరో, లాంచ్ చేసిన వాళ్ళు న్యూస్లోకి వచ్చిన బుక్స్ మామూలుగా న్యూస్లో అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ద వెరీ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ నాటీ అసురా టేల్స్ ఫర్ కిడ్స్ బుక్ ఆథర్ ఆనంద్ నీలకంఠన్. ఓకే, ది వెరీ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ నాటీ అసురా టేల్స్ ఫర్ కిడ్స్ పుస్తక రచయిత ఆనంద్ నీలకంఠన్. నెక్స్ట్ డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాం ఆథర్డ్ బై ద కుమార్ పదంపాని బోరా. ఓకే, డిస్కవరింగ్ ద హెరిటేజ్ ఆఫ్ అస్సాం పుస్తక రచయిత కుమార్ పదంపాని బోరా. నెక్స్ట్ ద బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ బుక్ ఆథర్ శశి థరూర్. ది బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్ పుస్తక రచయిత శశి థరూర్. నెక్స్ట్ పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ హాఫ్ ఏ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ ఏ రింగ్ సైడ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎన్కే సింగ్. మనకి పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ హాఫ్ సెంచరీ ఆఫ్ బీయింగ్ ఎట్ రింగ్ సైడ్, ఇది ఎవరి యొక్క ఆత్మకథ లేదా ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అని అడిగితే కనుక ఎన్కే సింగ్. నెక్స్ట్ మై ప్రైమ్ మినిస్టర్ వి శ్యాంక్ ది డ్రాగన్ బుక్ ఆథర్ ప్రదీప్ గుర్హా. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వి శ్యాంక్ ది డ్రాగన్ అనే పుస్తక రచయిత ప్రదీప్ గుర్హా. నెక్స్ట్ నైట్ ఆఫ్ ద రెస్ట్లెస్ స్పిరిట్స్ బుక్ ఆథర్ సర్ప్రీత్ సింగ్. ఓకే, నైట్ ఆఫ్ ద రెస్ట్లెస్ స్పిరిట్స్ పుస్తక రచయిత సర్ప్రీత్ సింగ్. నెక్స్ట్ ది ఫిక్సర్ విన్నింగ్ హ్యాజ్ ఎ ప్రైజ్ బుక్ ఆథర్ సుమన్ దుబే. ది ఫిక్సర్ విన్నింగ్ హ్యాజ్ ఎ ప్రైజ్ పుస్తక రచయిత సుమన్ దుబే. నెక్స్ట్ బై బై కరోనా బుక్ ఆథర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ. సో మనకి అక్టోబర్ 4th వీక్లో అయితే మిస్టేక్ చెప్పాను. యాక్చువల్గా ఈ బై బై కరోనా పుస్తక రచయిత వచ్చి డాక్టర్ ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ. ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది వచ్చి మనకి ఆనందీబేన్ పటేల్. ఓకే, సో నోట్ చేసుకోండి. బై బై కరోనా బుక్ ఆథర్ వచ్చి ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ. ఎవరు రిలీజ్ చేశారు అంటే ఆనందీబేన్ పటేల్. నెక్స్ట్ అక్టోబర్ మంత్లోని ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. 2020 కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీ సిఐఆర్ఐ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 129th ప్లేస్లో ఉంది. అవుట్ ఆఫ్ 158 కంట్రీస్ చూసుకుంటే 158 దేశాల్లో భారతదేశం వచ్చి 129వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ లిస్ట్లో నార్వే వచ్చి టాప్ ప్లేస్లో నిలిస్తే సౌత్ సూడాన్ వచ్చి 158 అంటే లాస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 94 అవుట్ ఆఫ్ 107 కంట్రీస్. ఓకే, మనకి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ వచ్చి 94, 107 దేశాలు ఉంటాయి. ఇందులో మనకి టాప్ కంట్రీస్ ఉండవు. మనకి ఇండియా ర్యాంక్ అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 58, న్యూజిలాండ్ టాప్ ద లిస్ట్. ఆర్ట్ అండ్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ వచ్చి 58వ స్థానంలో నిలిస్తే న్యూజిలాండ్ వచ్చి ప్రథమ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ యాజ్ పర్ ద ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ ITS 2019 ఉత్తరప్రదేశ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ డెస్టినేషన్ ఫర్ అట్రాక్టింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డొమెస్టిక్ టూరిస్ట్ విజిటింగ్ ద స్టేట్. ఓకే, మనకి ఇందులో 2nd ప్లేస్లో తమిళనాడు, 3rd ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారిన్ టూరిస్ట్ని కనుక కన్సిడర్ చేస్తే తమిళనాడు హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ విత్ నియర్లీ 68 lakh ఫారినర్స్ విజిటింగ్ ద స్టేట్ ఇన్ 2019. ఫారిన్ విజిటర్స్ కేటగిరీలో చూసుకుంటే తమిళనాడు టాప్లో ఉంది. డొమెస్టిక్ విజిటర్స్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అయితే టాప్లో నిలవడం జరిగింది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ నివేదిక 2019 ప్రకారం ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలో దేశీయ
పర్యాటకులను ఆకర్షించి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అంటే ఇండియాలో ఉన్న వేరే స్టేట్స్ వాళ్ళు ఎక్కువగా మనకి 2019లో ఏ స్టేట్కి వెళ్ళారు అంటే ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాగే విదేశీ పర్యాటకుల విషయానికి వస్తే అంటే వేరే దేశాలన్నీ మనకి ఇండియాలో ఎక్కువగా ఏ రాష్ట్రానికి విజిట్ చేశారు అంటే అందులో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. 2019లో దాదాపుగా 68 లక్షల మంది విదేశీయులు అయితే తమిళనాడుని సందర్శించడం జరిగింది. నెక్స్ట్, DBS Bank has been named as the safest bank in Asia for the 12th consecutive year by the న్యూయార్క్-based trade publication Global Finance. న్యూయార్క్ చెందిన వాణిజ్య ప్రచురణ గ్లోబల్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం వరుసగా మనకి 12వ సంవత్సరం DBS బ్యాంక్ అయితే ఏషియాలోనే సురక్షితమైన బ్యాంక్, సేఫెస్ట్ బ్యాంక్గా నిలవడం జరిగింది. నెక్స్ట్, శాంసంగ్ టాప్స్ ద ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయీ 2020. ప్రపంచంలోని ఉత్తమ యజమాని 2020లో ఫోర్బ్స్ జాబితాలో శాంసంగ్ కంపెనీ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. సో వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని కేటగిరీస్లో అన్ని కంపెనీస్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో శాంసంగ్ టాప్ ప్లేస్లో నిలిస్తే సెకండ్ ప్లేస్ అమెజాన్, థర్డ్ IBM, ఫోర్త్ మైక్రోసాఫ్ట్, ఫిఫ్త్ అయితే LG నిలవడం జరిగింది. ఇవి టాప్ 5 కంపెనీస్ అనేవి. సో మనకి ఇండియన్ కంపెనీ చూసుకుంటే HCL కంపెనీ టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే 30th ర్యాంక్. ఇండియన్ కంపెనీస్లో టాప్ ప్లేస్లో ఏది ఉంది అంటే HCL. అలాగే సిడ్నీ బేస్డ్ లో ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్ 2020 ఇండియా 4th మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. ఓకే, సిడ్నీకి చెందిన లోవి ఇన్స్టిట్యూట్ ఏషియా పవర్ ఇండెక్స్ 2020లో భారతదేశం 4వ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. మనకి ఫస్ట్ ప్లేస్లో US, సెకండ్ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ జపాన్, ఫోర్త్ ప్లేస్ వచ్చి ఇండియా. నెక్స్ట్, అక్టోబర్ మంత్లో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. నెక్స్ట్, ఫ్రెంచ్ ఓపెన్ చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి ఆల్రెడీ నేను సపరేట్గా వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు కంప్లీట్ ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్స్ అయితే చూడొచ్చు. సో ఇందులో మెయిన్గా మెన్స్ సింగిల్స్, పురుషుల సింగిల్స్ విజేత చూసుకుంటే రఫేల్ నాదల్. ఓకే, స్పెయిన్కి చెందిన రఫేల్ నాదల్ విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్. అలాగే ఉమెన్స్ సింగిల్, మహిళా సింగిల్స్ విజేత చూసుకుంటే పోలాండ్కి చెందిన ఇగా స్వీటెక్. అలాగే రన్నర్ వచ్చి USAకి చెందిన సోఫియా కెనియన్. సో మిగతా రన్నర్స్ అన్నీ కూడా మీకు ఆ వీడియోలో ఉంటాయి, అక్కడ నుండి చూడవచ్చు. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ చూసినట్లయితే ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి ఇది 124వ ఎడిషన్. అలాగే ఈ ఫ్రెంచ్ ఓపెన్నే రొనాల్డ్ గారోస్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది క్లే కోర్ట్, మట్టి కోర్టు మీద అయితే కండక్ట్ చేస్తారో. సో మనకి క్లే కోర్టు మీద అయితే మనకి కింగ్ అని చెప్పుకోవచ్చు. రఫేల్ నాదల్ ఎక్కువగా అయితే విన్ అవుతూ ఉంటాడు. సో రఫేల్ నాదల్ ఫస్ట్ ప్లేయర్ మేల్ ఆర్ ఫీమేల్ టు విన్ ద 100 మ్యాచెస్ ఎట్ ఫ్రెంచ్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెన్లో మనకి మేల్ ఫీమేల్ మొత్తం ఓవరాల్గా కన్సిడర్ చేస్తే మేల్ చూసుకున్నా ఫీమేల్ చూసుకున్నా 100 మ్యాచ్లు అయితే ఫ్రెంచ్ ఓపెన్లో విన్ అయిన మొదటి ప్లేయర్గా రఫేల్ నాదల్ మనకి రికార్డ్ సృష్టించడం జరిగింది. అలాగే 13th ఓవరాల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్లో మనకి 13 సార్లు అయితే రఫేల్ నాదల్ గెలుచుకోవడం జరిగింది. అలాగే మొత్తం అన్ని గ్రాండ్ స్లామ్స్ చూసుకుంటే 20th గ్రాండ్ స్లామ్ అనేది ఈ రీసెంట్గా 2020 ఫ్రెంచ్ ఓపెన్ అనేది. సో ఈ 20 గ్రాండ్ స్లామ్లు విన్ అవ్వడం ద్వారా రోజర్ ఫెదరర్ ఆల్ టైమ్ రికార్డ్ని అయితే ఈక్వల్ చేయడం జరిగింది. అంటే రోజర్ ఫెదరర్ కూడా 20 గ్రాండ్ స్లామ్లు అయితే ఇప్పటికి విన్ అవ్వడం జరిగింది. అలాగే రీసెంట్గా రఫేల్ నాదల్ కూడా 20 గ్రాండ్ స్లామ్లు అయితే విన్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 20, ఓన్లీ ఫ్రెంచ్ చూసుకుంటే 13 ఫ్రెంచ్ ఓపెన్లు అయితే రఫేల్ నాదల్ విన్ అయ్యాడు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ Alyssa Haley has broken the MS Dhoni record for the most number of dismissals by wicketkeeper in T20 internationals, 91 dismissals in 98 T20 internationals. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హెలీ వచ్చి T20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో వికెట్ కీపర్గా అత్యధిక అవుట్ చేసిన MS ధోని రికార్డును అయితే బద్దలు కొట్టడం జరిగింది. నెక్స్ట్, ఇండియాస్ విష్ణు శివరాజ్ పాండ్యన్ విన్స్ ద గోల్డ్ ఇన్ 10-meter ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఇన్ ద 15th ఇంటర్నేషనల్ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్. 5వ అంతర్జాతీయ ఆన్లైన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత్ తరపున విష్ణు శివరాజ్ పాండ్యన్ స్వర్ణ పథకం సాధించడం జరిగింది. నెక్స్ట్, నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ NBA ఛాంపియన్షిప్ 2020 విన్నర్స్ లాస్ ఏంజల్స్ లేకర్స్. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ 2020 విజేతలు ఎవరు అంటే లాస్ ఏంజల్స్ లేకర్స్. రన్నర్స్ వచ్చి మియామి హీట్. నెక్స్ట్, డెన్మార్క్ ఓపెన్ 2020 చూసుకున్నట్లయితే మెన్స్ సింగిల్స్ విన్నర్, పురుషుల సింగిల్స్ విజేత వచ్చి డెన్మార్క్కు చెందిన ఆండ్రీస్ ఆంటోన్సెన్. అలాగే ఉమెన్స్ సింగిల్స్, మహిళా సింగిల్స్ విజేత వచ్చి జపాన్కి చెందిన నొజోమి ఒకహోరా. వరల్డ్ నెంబర్ 1 ఇండియన్ ఎలవెనిల్ వలరివన్ won the gold medal and Shahut Tushar Mane bagged the silver in the Sheikh Russell International Air Rifle Championship. The championship was organized by the Bangladesh Shooting Sport Federation BSSF. షేక్ రసెల్ ఇంటర్నేషనల్ ఎయిర్ రైఫిల్ ఛాంపియన్షిప్లో ప్రపంచ నెంబర్ 1 ఇండియన్
ఎలవెనిల్ వలరివన్ స్వర్ణ పథకాన్ని, షాహు తుషార్ మానే రజత పథకాన్ని సాధించడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్ను బంగ్లాదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ గుల్ అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్. పాకిస్తాన్ క్రికెటర్ ఉమర్ గుల్ వచ్చి అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020 షెడ్యూల్ టు బీ హెల్డ్ ఇన్ న్యూజిలాండ్ ఫ్రమ్ January 11 to 24, 2021 హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. 2021 జనవరి 11 నుండి 24 వరకు న్యూజిలాండ్లో జరగాల్సిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2020 అయితే కంప్లీట్గా కోవిడ్-19 వల్ల రద్దు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 2020 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ లూయిస్ హామిల్టన్. 2020 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అంటే లూయిస్ హామిల్టన్. 2020 ఈఫిల్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ లూయిస్ హామిల్టన్. 2020 ఈఫిల్ గ్రాండ్ ప్రిక్స్ విజేత కూడా మనకి లూయిస్ హామిల్టనే. ఇతను బ్రిటన్కి చెందిన ఫార్ములా 1 రేసర్. నెక్స్ట్ తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్. తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ అండర్-19 ప్రపంచ కప్ జట్టు సభ్యుడు అన్ని రకాల దేశీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ అక్టోబర్ మంత్లో ఉన్న అబ్యూజరీస్ అయితే చూద్దాం. బాలీవుడ్ యాక్ట్రెస్ మిస్తీ ముఖర్జీ పాస్డ్ అవే. బాలీవుడ్ నటి మిస్తీ ముఖర్జీ మనకి అక్టోబర్ మంత్లో చనిపోవడం జరిగింది. అలాగే బాలీవుడ్ యాక్టర్ విశాల్ ఆనంద్ పాస్డ్ అవే. బాలీవుడ్ నటుడు విశాల్ ఆనంద్ కూడా చనిపోయారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ నజీబ్ తారక్ పాస్డ్ అవే. నజీబ్ తారక్ చనిపోవడం జరిగింది. ఇతను ఏ రంగానికి చెందినవారో అని అడిగితే కనుక ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్. నెక్స్ట్ వెటర్నరీ సోషల్ యాక్టివిస్ట్ పుష్పా భావే పాస్డ్ అవే. ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన పుష్పా భావే కూడా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఒలింపిక్ 400 హర్డిల్ ఛాంపియన్ చార్లీ మూరీ పాస్డ్ అవే. ఒలింపిక్ 400 హర్డిల్ ఛాంపియన్ చార్లీ మూరీ కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ కర్లాన్ చాప్మన్ ఫార్మర్ ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్ పాస్డ్ అవే. మాజీ భారత ఫుట్బాల్ కెప్టెన్ అయిన కార్టన్ చాప్మన్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ జస్టిస్ కేకే ఉషా ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ కేరళ హైకోర్టు పాస్డ్ అవే. మొదటి మహిళా కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ కేకే ఉషా కూడా అక్టోబర్ మంత్లో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ క్రికెట్ జర్నలిస్ట్ అండ్ కామెంటేటర్ కిషోర్ భీమాని పాస్డ్ అవే. క్రికెట్ జర్నలిస్ట్ మరియు వ్యాఖ్యాత కామెంటేటర్ అయిన కిషోర్ భీమాని కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ మలయాళం పోయెట్ అకితం అచ్యుతన్ నంబూద్రి పాస్డ్ అవే. ప్రముఖ మలయాళం కవి అయిన అకితం అచ్యుతన్ నంబూద్రి కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ నైటింగేల్ ఆఫ్ గుజరాత్ కామోడి మున్షి పాస్డ్ అవే. గుజరాత్ నైటింగేల్గా పిలువబడే కామోడి మున్షి కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రామన్ పాస్డ్ అవే. భారత వైమానిక దళం యొక్క మొదటి మహిళా అధికారి వింగ్ కమాండర్ అయిన డాక్టర్ విజయలక్ష్మి రామన్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ టీవీ యాక్ట్రెస్ జరీనా రోషన్ ఖాన్ పాస్డ్ అవే. టీవీ నైట్ అయిన జరీనా రోషన్ ఖాన్ కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ శాంసంగ్ చైర్మన్ లీ కున్ హీ పాస్డ్ అవే రీసెంట్లీ. శాంసంగ్ చైర్మన్ అయిన లీ కున్ హీ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ కేశుభాయ్ సౌదాస్భాయ్ పటేల్ పాస్డ్ అవే రీసెంట్లీ. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయిన కేశుభాయ్ సౌదాన్భాయ్ పటేల్ కూడా రీసెంట్గా చనిపోయారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ డేస్ అండ్ థీమ్స్ ఏవైతే అక్టోబర్ మంత్లో ఉన్నాయో వాటికి సంబంధించి సపరేట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవ్రీ మంత్ జనవరి నుండి అక్టోబర్ దాకా కూడా మీకు ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ అయితే ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ నుండి చూడవచ్చు. అలాగే బ్యాంకింగ్ న్యూస్ కూడా మనకి ఒక 3-4 మంత్స్ కలిపి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. జూన్ నుండి మనకి అక్టోబర్ దాకా ఉన్న బ్యాంకింగ్ న్యూస్ కూడా సపరేట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి చూడవచ్చు. ఇవి మళ్ళీ ఈ వీడియోలో అయితే మీకు చెప్పట్లేదు. సో నోబెల్ ప్రైజెస్ అలాగే ఫ్రెంచ్ ఓపెన్ ఈ 2 వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో వీడియోస్ అనేవి వస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ జనవరి నుండి సెప్టెంబర్ మంత్ దాకా ఉంటాయి. ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.